మనం గ్రావిటేషన్ అనే ఒక చాప్టర్లో ఉన్నామండి. న్యూటన్ లాస్ ఆఫ్ గ్రావిటేషన్లో టూ బాడీస్ మధ్యలో చూడండి, ఎనీ టూ బాడీస్ మధ్యలో మనం గ్రావిటేషనల్ ఫోర్స్ ఈక్వేషన్ కనుక రాస్తే ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m1 m2 బై r స్క్వేర్. m1 m2 ఏంది, ఈ రెండింటి మాస్ అండి. దీని యొక్క మాస్ m1 అనుకుంటే దీని యొక్క మాస్ m2 అనుకోండి, ఓకేనా. సో ఇప్పుడు ఈ డిస్టెన్స్ బిట్వీన్ దిస్ టూ మాసెస్ మనం r అనుకుంటే ఈ ఫార్ములా వచ్చేసి ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఒక కాన్స్టెంట్ g అనే కాన్స్టెంట్ వస్తుంది. దీన్ని యూనివర్సల్ కాన్స్టెంట్ అని అంటాం మనం, ఓకే. సో m1 m2 బై r స్క్వేర్. చూడండి ఇక్కడ మాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, డిస్టెన్స్ బిట్వీన్ టూ మాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దీంట్లో మరి CGSలో ఎలా ఉంటుంది దీని వాల్యూ అని అంటే ఇంత ఉంటుంది. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ CGSలో ఉంది, ఇది MKSలో ఉంది, ఓకేనా. సో డిఫరెన్స్ అదే మనకి డైన్ న్యూటన్లలో మనకి ఈజీగా చెప్పొచ్చు. 1 న్యూటన్ ఈక్వల్స్ 10⁵ డైన్స్ మనకి, అందుకని అట్లా వచ్చింది వాల్యూ మనకి, ఓకేనా. సో దీనికి డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి m⁻⁻1 L³ T⁻². ఇది యూనివర్సల్ మనకి యూనివర్సల్ కాన్స్టెంట్ ఎందుకంటున్నామంటే ఎక్కడైనా యూనివర్స్లో సేమ్ వాల్యూ ఉంటుంది. దీనిది ఏ రెండు బాడీస్కి మధ్యలో అయినా కూడా సేమ్ ఉంటుంది మనకి, ఓకేనా. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ మీడియం అన్నట్టు. ఈ రెండు మాస్ల మధ్య ఏ మీడియం ఉన్నా కూడా ఇది పనిచేస్తుంది మనకి, ఓకేనా.